హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇది నిన్నటి వీడియోకి కంటిన్యూయేషన్ అండి ఈ వీడియో. సో ఇదే ఆలూ స్టఫింగ్ నిన్న వీడియోలో కూడా యూస్ చేసాము. సో బట్ అందులో బ్రెడ్తో మనం రెసిపీ చేసి చూపించాను. సో ఇందులో చపాతీతో రెసిపీ చేసి చూపిస్తున్నానండి. సో నిన్నటి వీడియో కూడా ఒకసారి చూడని వాళ్ళు చూడండి, ఐడియా వస్తుంది. సో అదే కంటిన్యూయేషన్ అండి. సో ఫస్ట్ అయితే నేను ఈ ఆలూ స్టఫింగ్ ఎలా చేశాను అని జస్ట్ ఒక గ్లిమ్స్ కోసం చూపిస్తున్నాను. సో ఇది పక్కన పెట్టేసుకున్న తర్వాత చపాతీ పిండి ఇలా కొంచెం సాఫ్ట్గా కలిపి పెట్టుకున్నానండి. గట్టిగా కలపకండి, ఇలా సాఫ్ట్గా ఉండాలన్నమాట. ఓన్లీ గోధుమ పిండి అండి, ఇంకేం వేయలేదు నేను అందులో. సో ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేశాను. చపాతీ పూరీ ప్రెస్లో ఎందుకు రాదు అని డౌట్ వచ్చి చేశాను. బట్ ఈ టైంలో కన్నా మనం నార్మల్గా తాలిస్తేనే ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది అనిపించింది నాకు. సో నేను ఫస్ట్ అయితే 2 చిన్న చపాతీలు చేసి పక్కన పెట్టుకొని మనము ఆలూ స్టఫింగ్ రెడీ చేసుకున్నాము కదా, అది అందులో మధ్యలో స్ప్రెడ్ చేసి పైన ఇంకొక చపాతీ వేసి ఎడ్జెస్ మొత్తం నొక్కాలండి గట్టిగా. సో స్టఫింగ్ బయటికి రాకుండా ఇలా బాగా నొక్కేసిన తర్వాత మనము ఒకసారి దీన్ని ఇలా రోల్ చేయాలి. కొంచెం మెల్లిగా రోల్ చేయండి, గట్టిగా చేస్తే స్టఫింగ్ అంతా బయటకు వచ్చేస్తుంది. సో కొంచెం సాఫ్ట్గా మెల్లిగా 2 సైడ్స్ రోల్ చేసేసి ఇలా కొంచెం పెద్దగా అవుతుంది. సో ఇప్పుడు మనము ఇలా స్ట్రైట్గా కట్ చేయాలన్నమాట. సో ఇలా స్ట్రైట్ స్ట్రిప్స్ లాగా ఒక 1 ఇంచ్ వెడల్పులో కట్ చేసేయండి. కట్ చేసిన తర్వాత చపాతీ కట్ ఎడ్జు ఇట్ ఎడ్జు 2 పీసెస్ తీసేసేయండి. అండ్ మిడిల్లో స్ట్రిప్స్ ఉంటాయి కదా, ఇవి తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు ఫస్ట్ ఒక స్ట్రిప్ అయితే తీసుకొని ఇలా 2 సైడ్స్ నుంచి ట్విస్ట్ చేయాలండి. దాన్ని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ట్విస్ట్ చేయండి. ట్విస్ట్ చేసిన తర్వాత దీన్ని రౌండ్గా ఇలా తిప్పండి. వీడియోలో మీకు కనిపిస్తుంది చూడండి. సో రౌండ్గా తిప్పిన తర్వాత ఈ ఎడ్జ్ని మాత్రం దానికి స్టిక్ చేసేయండి, ఇలా నొక్కేయండి, స్టిక్ అయిపోతుంది అదే. సో ఫైనల్గా మనకి ఇది ఒక రోజ్ లాగా మనకు అలా ఆ షేప్లో కనిపిస్తుంది. సో నెక్స్ట్ ఇంకొక స్టిప్ కూడా చేసి చూపిస్తున్నాను నేను. ఇలా ట్విస్ట్ చేస్తూ 2 సైడ్స్ నుంచి దాన్ని ఇలా రౌండ్గా తిప్పాలన్నమాట. సో లాస్ట్ ఎడ్జ్లో ఉన్నది దాన్ని ఇలా నొక్కేసేయండి, స్టిక్ అయిపోతుంది. సో ఇలా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత మనము ఇప్పుడు ఆయిల్లో ఫ్రై చేయాలండి. సో నేను ఫస్ట్ నిన్నటి వీడియోలో అంటే ఇది కంటిన్యూయేషన్ కదా, సో ఫస్ట్ నేను బ్రెడ్ క్రమ్స్ది ఫ్రై చేశాను కాబట్టి ఆయిల్లో బ్రెడ్ క్రమ్స్ అంతా పడిందండి కొంచెము. సో నేను అది చేసిన వెంటనే ఇది కూడా చేశాను అనమాట. సో అందుకే మీకు ఆయిల్లో బ్రెడ్ క్రమ్స్ కనిపిస్తున్నాయి. సో ఇలా ఆయిల్లో డీప్ ఫ్రై చేయండి. 2 సైడ్స్ మంచిగా రెడ్డిష్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసిన తర్వాత మనం తీసి పక్కన పెట్టేసుకొని సర్వ్ చేసుకోవచ్చండి. సో ఫైనల్గా చూడండి మనకి ఇలా రెడ్డిష్ బ్రౌన్లోకి వచ్చేసాయి. సో నేను ఇప్పుడు తీసేసి వేడివేడిగా సాస్తో సర్వ్ చేసుకుంటున్నానండి. సో ఇదే అండి ఈరోజు ట్విస్టెడ్ సమోసా రెసిపీ. Don't forget to like, share and subscribe my channel. Bye guys.